ఆదివాసీ ఎమ్మెల్యేను కించపరుస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి చెబుతున్నారు. కనీసం మర్యాద ఇవ్వట్లేదు, ఎక్కడికి నన్ను పిలవట్లేదు, ఇది ఎంతవరకు కరెక్టు మంత్రి గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మనతో పాటు ఆశీర్వాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటమ్మా ఏం జరుగుతుంది అసలు? అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఉండడం వాళ్ళకి జీర్ణించుకుంటలేరు వాస్తవంగా. అంటే ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నవంటి మన ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మంత్రి వచ్చినప్పుడు ఇక్కడ కోవలక్ష్మిని వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. ప్రజల్లో ఎంత దూరం చేయాలంటే కూడా అది వీళ్ళ తరం కాదు. నేను చెప్తున్నా, వీళ్ళ తరం ఏమాత్రం కూడా కాదు. ఈరోజు మేము కూడా చెప్తున్నాం, ఈరోజు ఏదైతే పథకాలు పెడుతున్నారో ఆ పథకాలంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం తప్ప ప్రజలకి కాదు. ప్రజలు కాదు. ఎక్కడి పెట్టారు చెప్పండి. ఈరోజు ఏదైతే మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చారు, ఎవరో మైనార్టీ మహిళలకు ఇచ్చినప్పుడు కనీసం లోకల్ ఎమ్మెల్యే ప్రపోజల్ పంపించినప్పుడు అడగాలి కదా. ప్రపోజల్ పంపించినప్పుడు అడగలేదు. సరే లిస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు అంటే అది కరెక్టా? మేము ఎవరికి మరి మంత్రి గారికి చెప్పడం తప్పది. ఇవ్వలేదు వాళ్ళు అని చెప్తే ఆయన ఏం చెప్పాలి? అధికారులకు అది తప్పు, అది మీరు ఇవ్వాలని చెప్పాలి కదా. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే గుడిసెలు ఉన్న వాళ్ళకి ఈరోజు ఫస్ట్ సెకండ్ విడతలో ఇస్తామన్నారు. సరే సంతోషం, మేము కాదంటలేము. మరి ఇవ్వండి, మేము కూడా వచ్చినాం కదా, మేము కూడా సంతోషంగా మేము దీన్ని పాల్గొంటున్నాం కదా. మరి పాల్గొన్నప్పుడు మరి ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా మాకు మరి లిస్ట్ ఇవ్వలేదు. మరి ఎవరెవరు బెనిఫిషరీని చేసిరో మాకు తెలియదు. మరి మాకు ఎమ్మెల్యేగా చెప్తలేరు, లిస్ట్ ఇస్తలేరు అని చెప్పడం తప్పది. మంత్రి గారు అట్లనే మాట్లాడతారా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా ఉన్న గవర్నమెంట్ అంటే నేను ఉన్నప్పుడు కనీసం టెండర్ కోసం పోయినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసినా కనీసం స్పందించలేదు అంటున్నారు. మీరు ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో వాస్తవంగా అక్కడ టెండర్స్ పిలిచినప్పుడు రాలేదు. ఓకే, దానికి మేము ఇల్లు కట్టినామో అని చెప్తలేము కదా. మా ప్రాంతంలో ఇల్లు కట్టినామని చెప్పలేదు, కానీ వేరే చోట కట్టలేదా? హైదరాబాద్ లక్షలు ఇవాళ కోట్ల కొద్ది హౌసింగ్ కట్టలేదా? ఆ రోజు ఈయన మినిస్టర్ ఉండే కదా, జూపల్లి గారు. మరి ఆ రోజు మినిస్టర్ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఏంటి మన ఏమంటారు, ఇక్కడ నుంచి ఆ పార్టీకి ఈ పార్టీకి మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పోయి మంత్రి అయ్యి ఇవాళ ఏది మన బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు, కేసీఆర్ గారిని విమర్శిస్తున్నావు. అది కరెక్టా? ఇవాళ దండవిఠల్ గారు ఉన్నారు, దండవిఠల్కి మేము ఓట్లు వేసి గెలిపించినాం. ఆయన ఇవాళ పార్టీ మారి ఎందుకు మారారండి? వాళ్ళ స్వార్థాని కోసం, వాళ్ళకి పదవులు కావాలి అంతే తప్ప వేరే ఉన్నది చెప్పండి. ఇవాళ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధిని చూపెట్టమనండి. అరే బహిరంగ మీటింగ్ పెడదాం, ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తారో బహిరంగ మీటింగ్ పెడదాం. ఎక్కడ ఎన్ని ఇవాళ పాపం వాళ్ళు నీళ్ళలో అక్కడ ఇక్కడ వాళ్ళు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు. రోజు మంచాలకి పట్టుకొని లేడీస్లను పాపము గర్భిణీలకు తీసుకొస్తున్నారు. ఏ రోజు బ్రిడ్జులు కట్టారు? ఎన్నిసార్లు నేను లక్మాపూర్ బ్రిడ్జ్ అదే అడగబోతున్నాను. 15 సంవత్సరాల నుంచి పాలక వ్యవస్థ ఉంది. ఇంకా అబూజ్మాన్ లాంటి ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతం ఇక్కడ వీడియోలు కనబడుతున్నాయి. ఎందుకు ఎక్కడ ఈ నిర్లక్ష్యం జరిగింది? ఎందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు? ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు దీన్ని? వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ నేను 2014 ఉన్నప్పుడు చాలా తెచ్చిన ఇవన్నీ కూడా కనబడుతున్నాయి మీకు. అన్నీ కూడా నేను ఎక్కడ లేని అభివృద్ధి చేస్తాం ఆ రోజు 5 సంవత్సరాలకి. తర్వాత ఆ రోజు రెండోసారి నేను 2014 అప్పుడు ఓడిపోయినప్పుడు ఆత్రం సక్కు గారు గెలిచారు. ఆత్రం సక్కు గారు గెలిచిన తర్వాత ఏవైతే బ్రిడ్జ్లు రోడ్లు మా కేసీఆర్ గారు ఇయ్యనన్నాడా? ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు కాబట్టి వానికి కూడా కాంగ్రెస్ బుద్ధి పోలేదు. ఆ బ్రిడ్జ్లు అడగలేదు, రోడ్లు అడగలేదు, అభివృద్ధి చేయలేదు. అది ఎవరిది తప్పండి? ఈ కాంగ్రెస్ నాయకులది తప్పది. ఆ రోజు వాణి స్వార్థం కోసం వాడొచ్చిండు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి. మరి ఈయన స్వార్థం కోసం ఈయన వచ్చేసి ఈయన మినిస్టర్ అయ్యిండు. ఇవాళ చాలా మంది పోయారు. ఇవాళ ఇంద్రకార్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు. ఇవాళ ఎమ్మెల్సీ ఎవరో దండవిట్టాలు ఇవాళ మాట్లాడుతున్నారు. ఏ ముఖం పెట్టి ఏం జరిగింది? ఇప్పుడు మీరిద్దరు ఆడ మంత్రి ఉండే, మీరు కూడా ఉండే స్టేజ్ మీద. ఎందుకు మీకు ఈ సంభాషణ వచ్చింది? ఏంటి అసలు సంభాషణ అంటే? మేము ఉన్న విషయం చెప్పామండి. మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు, పని జరగట్లేదు అని చెప్పాం. ఏదైతే హైమండ్ రాప్ గురించి చెప్తున్నారు, హైమండ్ రాప్ గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉందండి చెప్పండి? హైమండ్ రాప్ గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉంది? ఏం అభివృద్ధి చేశారు? అక్కడ మ్యూజియం కట్టించింది మేము, అక్కడ ఆ గ్రామం డెవలప్మెంట్ చేసింది మేము. తర్వాత జోడేఘాట్ ఆ రోజు కేసీఆర్ గారు వచ్చి అక్కడ ఏదైతే అశోక్ రాసిన జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినామంటే కొమరం భీం జోడేఘాట్లో అక్కడ 25 కోట్లతో మ్యూజియం చేసుకొని డబుల్ రోడ్ వేసింది ఆ రోజు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఆ రోజు ఇవన్నీ కూడా కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ ఇవన్నీ చేసింది కోవలక్ష్మి కాదా? మా ప్రభుత్వం కాదా? ఇవాళ బాకీ అని చెప్తారు. ఉంటుంది బాకీ, ఏ ప్రభుత్వానికి ఉంటుంది.
దిగిపోతే ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వం దిగిపోతే ఇంకో ప్రభుత్వం ఉంది. చెయ్యాలి తప్ప కానీ ఇక్కడ సమాధానాలు ఆ రోజు ఇట్లయింది అట్లయింది అవన్నీ చెప్పుడు ఎందుకు? నువ్వు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టినావు, పనులు అయితే లేవని మేము చెప్పాము. ఇక్కడ మాకు ఏదే కొబ్బరికాయలు కొట్టిన పనులు ఏదేది కాలేదు, మీ దృష్టిలో ఏమేమి ఉన్నాయి? మా దృష్టిలో చాలా ఉన్నాయి. మొన్న యంగ్ ఇండియా హై స్కూల్ మన దగ్గర ఈసారి వచ్చి కొబ్బరికాయ కొట్టిండా లేదో చెప్పండి. మీ దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అది ఎందుకు ఇష్టం కావలేదు? 7-8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఇష్టం కాలేదు.